హాయ్ అండి, వెల్కమ్ టు సౌజస్ ఫుడ్ అండ్ ఫ్యాషన్. ఈ వీడియోలో మీకు బీరకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ఈ బీరకాయ పచ్చడి మనకి అన్నంలోకి చాలా బాగుంటుంది, అలాగే టిఫిన్స్లో కూడా మనకి బాగుంటుందండి. ఇడ్లీ దోశల్లోకి అయితే ఈ బీరకాయ పచ్చడిని మనం మామూలుగా లేతగా ఉన్న బీరకాయలతో చేసుకోవచ్చు, అలాగే ముదిరిపోయిన బీరకాయలతో కూడా చేసుకోవచ్చు అండి. చూస్తున్నారు కదా, ఈ బాగా ముదిరిపోయాయి. ఇలా ముదిరిపోయి మనం పాడేయక్కర్లేదు, వీటిని మనం తొక్క కూడా తీయక్కర్లేదండి. జస్ట్ వీటిని కట్ చేసేసుకుని ముక్కల్లాగా వీటిని వేయించేసుకోవటమే. ఈ బీరకాయ పచ్చడి కోసం నేను ఇక్కడ బీరకాయలు ఒక అర కేజీ తీసుకున్నానండి. దానికి కొలతలు చెప్తున్నాను. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఒక 7 పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలండి బాగాని. పచ్చిమిర్చి వేగుతుండగా అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు బాగా వేగిన తర్వాత అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసుకుని వేయించుకోవాలి బాగాని. బీరకాయలోంచి బాగా వాటర్ ఎక్కువ వస్తుంది కదండి మనం ఇలా వేయించుకునేటప్పుడు, అందుకే మూత పెట్టుకుని బాగా మగ్గించుకోవాలి వాటర్ అంతా పోయేదాకాని. మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలండి గరిటతోనూ. ఇవి కొంచెం మగ్గిన తర్వాత అందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి, కొంచెం చింతపండు వేసుకుని ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. బీరకాయని ఇవన్నీ కలిపి బాగా వేయించుకోవాలండి, బాగా వేగిదాకాని. ఒక 5 నిమిషాలు వేగించుకున్న తర్వాత చూస్తున్నారు కదా, వాటర్ అంతా పోయింది, బీరకాయలు కూడా బాగా వేగాయి. ఇప్పుడు ఇందులోకి ఒక 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వేసుకుని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలండి. మనం ముందే ఉప్పు జీలకర్ర అన్నీ వేసేసాం కాబట్టి ఇంకేం వేయక్కర్లేదు. వీటిని మిక్సీ పట్టుకోవాలి. చూస్తున్నారు కదండి, మరీ మెత్తగా అవ్వకూడదు, కొంచెం బరగ్గా ఉంటేనే బాగుంటుంది. ఎక్కువసేపు మెత్తగా చేసినా మరీ పేస్ట్లా అయిపోతుంది పచ్చడి. చూస్తున్నారు కదా, ఇప్పుడు దీనికి తాలింపు వేసుకోవాలండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు కూడా కొంచెం వేగిన తర్వాత అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పొట్టు మినపప్పు వేసుకోవాలండి. ఇక్కడ ఆయిల్ కూడా మనకి పల్లి నూనె అన్నా నువ్వుల నూనె అన్నా తాలింపులోకి వేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చళ్ళు చేసుకునేటప్పుడు. అవి రెండు బాగా వేగిన తర్వాత అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి, అలాగే 2 ఎండుమిరపకాయలు వేసుకుని అన్నీ బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిన తర్వాత అందులోకి కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు కూడా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ తాలింపుని మనం పచ్చళ్ళలోకి వేసేసుకోవాలి. ఈ తాలింపు బీరకాయ పచ్చడికి మంచి టేస్ట్ని ఇస్తుందండి, అందుకే తాలింపు వేసుకోవడం మట్టుకు అస్సలు మిస్ అవ్వకూడదు. అంతేనండి, బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ బీరకాయ పచ్చడి అన్నంలో కనుక కలుపుకునేటప్పుడు కొంచెం నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే సూపర్ ఉంటుందండి కాంబినేషను, నెయ్యి బీరకాయ పచ్చడి. మీకు కూడా ఈ బీరకాయ పచ్చడి నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే అండి, నా వీడియోస్ నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.